వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుత గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై ప్రజాభిప్రాయంలో భాగంగా ఈరోజు మనం 23వ డివిజన్ కొత్తవాడలో ఉన్నాము. ప్రజలతో ఈ డివిజన్ యొక్క సమస్యలు, అభివృద్ధి ఎలా ఉంది, ప్రస్తుత నాయకుల పనితీరు ఎలా ఉంది, వాళ్ళ అభిప్రాయాలను ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? ప్రస్తుత కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ ఎలా పనిచేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్ ఉండే వాళ్ళు కొన్ని సమస్యల వల్ల ఈ వాడ అభివృద్ధిని వారి చేయలేకపోతున్నానని నా అభిప్రాయము. ఇంకా కొన్ని పనులు చేసేవి ఉన్నాయి కానీ కార్పొరేటర్లు ఏమాత్రం సర్వ్ చేసుకుని చేయలేదు. మళ్ళీ వచ్చే కార్పొరేటర్లు ఎట్లుంటుందో మాకు తెలియదు. ప్రస్తుతం 5 ఏళ్ల పీరియడ్ అయితే నార్మల్గానే నడిచింది. కార్పొరేటర్లు ఉన్నారా లేరా అని కూడా మాకు తెలియదు. అలా ఎందుకంటే కార్పొరేటర్ ఎప్పుడు కానీ వాడ లోపల వచ్చి చెత్త కానీ చెదారం కానీ ఏది కానీ తీసే ప్రయత్నం చేయలేదని మా అభిప్రాయం. అంటే ఎవరు మీ కార్పొరేటర్? ఎవరు? బీజేపీ కార్పొరేటర్ ఆడపు స్వప్న. అంటే ఇప్పుడు మీకు ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమన్నా ఫుల్ఫిల్ అయినాయా? కొన్ని రోడ్లు ప్రిపేర్ అయినాయి, కానీ ఎక్కువ చెత్త గురించి అయితే వాటర్ గురించి అయితే ఏం పట్టించుకుంటాం లేదు. ప్రస్తుత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన బాగుందా? ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు ఒకటే లెవెల్ అని నడిచినట్టు అనిపిస్తుంది. ఇంకా మార్పిడి కొంచెం ఇప్పుడు వచ్చే సూచనలు ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలు మీకు ఏమన్నా లబ్ధి చేకూరే అవకాశం ఉన్నాయి? మీకు ఇంకేం పథకాలు? కొందరికైతే ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ, రూపాయలు పింఛన్ కానీ, లోగా ఎట్లా పింఛన్లు వచ్చినామో అవి కూడా అట్నే క్రమేణా నడుస్తున్నాయి ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు కాలపరిమితి కొంత సమయం ఉంది. ఇప్పుడు ఒకవేళ నాయకులను ఎన్నుకోవాలనుకుంటే కొత్త నాయకులు కావాలా? మీకు ఎట్లా అభివృద్ధి చేసే నాయకులు కావాలి? కొత్త నాయకులు వచ్చే అభిప్రాయం ఉన్నది. మనిషి ఏ కార్పొరేటరు నిలబడతారో దాన్ని బట్టి ఉంటుంది. పార్టీ పరంగా ఎక్కువ ఉండదు. వ్యక్తిని బట్టే కార్పొరేటర్ ఎలక్షన్ అంటేనే వ్యక్తిని బట్టే ఓటేసే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. సో ఇది పరిస్థితి. 23వ డివిజన్ కొత్తవాడలో కార్పొరేటర్ పనితీరు బాలేదని స్థానిక ప్రజలైతే చెప్తున్నారు. కార్పొరేటర్ ఎవరైనా, లీడర్ ఎవరైనా అభివృద్ధి చేసే వాళ్ళకే మా ఓటు ఉంటుందని, అభివృద్ధికే మా ఓటు ఎప్పుడు ఉంటుందని, ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజలకు న్యాయం చేసే వారికి మేము ఓటు వేస్తామని కొత్తవాడ ప్రజలైతే చెప్తున్నారు. ఇది పరిస్థితి.